నమస్కారం ఏడీబీ ప్రేక్షకులకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుండే శివాలయాలకు పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించిన భక్తజనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సాహంగా సాగిన కార్యక్రమాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్న మాజీ మంత్రి జోగురామన్న. మహాశివరాత్రి పర్వదినాన జిల్లాలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. కళ్యాణ మహోత్సవాలు, పూజాది క్రతువులతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణాలు, భక్తజన సంద్రంగా మారిన పురాతన ఆలయాలు. మహాశివరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన శైవ క్షేత్రాలను భక్తులు దర్శించుకుని భోలాశంకరుడిని ఆరాధించారు. ప్రముఖ ఆలయాల్లో ఉదయం నుండే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజలు, రుద్రాభిషేకాలను చేపట్టి పరమశివుడిని కొలిచారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం ఉదయం నుండే శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, రుద్రాభిషేకాలు, హోమ, యజ్ఞాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. అటు పలు ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను సైతం కన్నుల పండవగా చేపట్టారు. భక్తులు భక్తి శ్రద్ధల నడుమ ఉపవాసం ఉండి భోలాశంకరుడిని ఆరాధించారు. ప్రధాన ఆలయాల్లో భక్తుల తాకిడి పెరిగిపోవడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బారికేడ్లు, షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. కిలోమీటర్ల పొడవున దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పోలీసుల భద్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకొని పరిస్థితులను సమీక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది. మహాశివరాత్రి పర్వదినం రోజున నీలకంఠుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తజనం బారులు తీరారు. పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. ఆలయంలో ఉదయం నుండే రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు సైతం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. శివలింగానికి భక్తులు పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. బారికేడ్లు, షామియానాలు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయడంతో నూతన శోభ సంతరించుకుంది. నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం. అటు అంకోలి రహదారి వైపు వెళ్లే మార్గంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సైతం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరమశివుడి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. చుట్టుపక్కల కాలనీలు, గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చి భోలాశంకరుడి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను జరపగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి మహాశివుడిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. సిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం.
అదేవిధంగా రామ్నగర్లోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ప్రత్యేక హారతులు, అభిషేకాలు చేపడుతూ పరమశివుడిని కొలిచారు. ఆలయంలో శివుడి దర్శనార్థం భక్తులు బారులు తీరగా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి నీలకంఠుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు రవీంద్రనగర్లోని ఉమామహేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా చేపట్టారు. స్థానిక కాలనీ వాసులతో పాటు పట్టణానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు జరిపారు. శివలింగానికి పాలాభిషేకం చేసి పత్రి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ పూజలు నిర్వహించి పరమశివుడిని ఆరాధించారు. ఉదయం నుండే ఆలయానికి తాకిడి పెరగగా వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ భక్తులు పూజలు జరిపారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూప, మమత, పర్వీన్, సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మహిళలు తమలోని శక్తిని గుర్తించి అన్ని రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారత కోసం పాటుపడాలని సూచించారు. చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుస్తూ తమదైన గుర్తింపు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ మరింతగా రాణించి మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా మహిళలు ఇంకా రేపు అన్ని రంగాల్లో కూడా ఇలా భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, మహిళా లోకం ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. అన్ని రంగాల్లో కూడా మహిళల యొక్క ఆదిశక్తి ఇంకా పెరగాలి. మాతృమూర్తులు ఎంత ముందుకెళ్తే, మాతృమూర్తులు ఎంత శక్తివంతంగా అన్ని రంగాల్లో ఎదిగితే ఒక సాధికారత వస్తుంది, ఒక సమాజం బాగుపడుతుంది. మహిళల వల్లనే అన్ని రంగాల్లో పొదుపు విషయానికి వచ్చినా, వాణిజ్య విషయంలో వచ్చినా, రాజకీయ రంగంలో వచ్చినా మహిళలకు ఎంతైతే కమిట్మెంట్ ఉంటుందో, మహిళలకు ఎంతైతే మరి చిత్తశుద్ధి ఉంటుందో, ఇచ్చేటువంటి మాటలు కానీ, ఇచ్చేటువంటి మరి అనేక విషయాల్లో కూడా ఒక మాట ఇస్తే ఒక మాట మీద కట్టుబడి ఉండేటువంటి మహిళా శక్తి. కాబట్టి ఇటువంటి శక్తి లోకం, ఇటువంటి మహిళా లోకం ఇంకా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఇంకా వాళ్ళు ముందుకు ఎదగాలని చెప్పి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
మరొకసారి వారికి పేరు పేరున శుభాకాంక్షలు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, చట్టాలతో పాటు మహిళా దినోత్సవ ప్రాధాన్యతను అతిథులు వివరించారు. ఐద్వ జిల్లా సహాయ కార్యదర్శి మంజుల, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు, పొచ్చక్క, స్వామి, రేణుక, ఛాయ తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, హక్కుల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా మంజుల సూచించారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటి? మన మహిళలకు హక్కులు గాని, మన మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రం ఎలా వచ్చిందనేది, మన మహిళలకు ఇంతకు ముందు స్వేచ్ఛ అనేది లేకుండే, ఇంట్లోనే ఉండి ఇంట్లో కుందేల్లాగా ఉండే అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా మహిళలు ముందంజన ఉంటున్నారు. ఈ మహిళల అన్ని రంగాల్లో ఉండాలనే అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము. ఇదిలా ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. వైద్యులు సుమలత, రమా అశోక్తో పాటు సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. జిల్లాలోని పలు పురాతన ఆలయాల్లో భోలాశంకరుడిని దర్శించుకుని పూజలు చేశారు. దీంతో ఆయా ఆలయ ప్రాంగణాలు భక్తకోటితో కిటకిటలాడాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలు సందడిగా కనిపించాయి. భోలాశంకరుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు భక్తజన సంద్రంలా మారాయి. అయితే పలు పురాతన ఆలయాల్లో భక్తకోటి తాకిడి మరింత ఎక్కువగా కనిపించడం విశేషం. ఆలయాల విశిష్టత నలుదిశలా వ్యాప్తి చెందడంతో శివరాత్రి రోజున పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడిని ఆరాధించారు. ఇందులో భాగంగానే బేలా మండలంలోని బాది గ్రామంలో కొలువైన నందీశ్వర ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో జాతర వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన నందీశ్వర ఆలయం కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ముందుగా జుగ్నక్ వంశస్థుల ఆధ్వర్యంలో పూజాది క్రతువులను నిర్వహించారు. ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వారి వంశీకులు చేరుకొని ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని పూజల్లో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు జరగనున్న జాతర వేడుకల్లో భాగంగా అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయంలో శివలింగంతో పాటు గణపతి, నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిస్తాయి. ముఖద్వారం వద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. పరమశివుడికి కోడెదూడలు, గంటలు, వెండి, బంగారం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఉపవాస దీక్షలు ఆచరించే భక్తుల కోసం శనివారం మహా అన్నదానం ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధం సత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం సత్య ప్రమాణమో ప్రమేయమో అయం బ్రహ్మాస్మి మహాశివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు నందు తెలిపారు.
ముఖ్యంగా జుగ్నక్ వంశస్థులు ఏ ప్రాంతంలో ఉన్నా శివరాత్రి రోజున జరిగే పూజల్లో పాల్గొంటారని 5 రోజుల పాటు ఇక్కడే ఉంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఈ నందేశ్వరుని ప్రత్యేక మహాశివరాత్రి సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 350 సంవత్సరాల నుండి జుగ్నక్ వంశీయులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ జుగ్నక్ వంశీయులు స్టార్ట్ చేసే రోజు నుంచి 5 రోజులు ఇక్కడ ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భక్తులు జుగ్నక్ వంశీయులు వచ్చి 5 రోజులు బస నిర్వహిస్తారు. బసతో పాటు వచ్చే భక్తులు నందీశ్వరునికి, శివలింగునికి ప్రత్యేకమైన మొక్కుతారు. ఇక్కడ మొక్కులు దూడలు మరియు గంటల రూపంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నందీశ్వరుని ప్రత్యేకంగా వీరికి ఏదైనా కోరికలు ఉంటే ఒకే చేతితో నందీశ్వరుడు లేస్తాడని భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా గాదిగూడకు చెందిన భక్తుడు భీమరావు మాట్లాడుతూ తరతరాల నుండి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నామని తెలిపారు. గాదిగూడ నుండి వస్తున్నాం, 2005 నుంచి ఇక్కడ వస్తున్నాం. చాలా మంచిగా దర్శనం చేస్తాం, మంచిగా ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం మా వంశం వాళ్ళు, జుగ్నక వంశం వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని 5 రోజులు ఉంటాం. ప్రత్యక్షంగా 5 రోజులు ఉండి రోజు మన చేసిన భోజనాలు, మనం గారెలు అవి చేసినాయి ప్రతిరోజు సమర్పించి మళ్ళీ పూజ చేసుకొని రోజు కూర్చొని తిని 5 రోజులు సంపూర్ణంగా ఉండి మేము గాదిగూడకు పూజలు చేసుకొని వెళ్ళిపోతున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టణంలోని గంగాపుత్ర శివాలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల సమక్షంలో పూజలు, అభిషేకాలు జరిపి పరమశివుడిని ఆరాధించారు. పరమశివుడి కృపా కటాక్షాలతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని గంగాపుత్ర శివాలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి పరమశివుడిని కొలిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పరమశివుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని అన్నారు. ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని యాదవ సంఘ భవనంలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున ముందుండి పోరాడుతున్నామని పీఆర్టీయూటీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని యాదవ సంఘ భవనంలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున నిరంతరం పాటుపడుతున్నామని అన్నారు. కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా కల్పించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో మీ అన్ని కూడా ఆశయాలు, సంక్షేమం, హక్కులు పరిరక్షించబడమే కాదు సాధించబడతాయని కూడా మీ అందరి తరపున ఇందాక జ్యోతిమ్మ చెప్పినట్టు ఒక అన్నగా మహిళా దినోత్సవం రోజు ఈ ప్రభుత్వ హయాంలోనే పరిష్కరించబడతాయని హామీ ఇస్తాము. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా చేపట్టారు. ఆయా గ్రామాల్లోని పురాతన శివాలయాలు భక్తులతో కిటకిటలాడగా పరమశివుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చారు.
మహాశివరాత్రి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రసిద్ధ శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ గ్రామాల్లోని శివాలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. పూజారులు జూకంటి వీరయ్య, జూకంటి సతీష్ల వేద మంత్రాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని కమనీయంగా నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపారు. అంతకుముందు హోమం, అభిషేకం, ఎదుర్కోలు ఉత్సవాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అబ్బాయి పాదం అమ్మాయి పుష్పాలు అలంకరణ. అటు తలమడుగు మండలం రొయ్యాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి దాదాపు 220 మంది నిరుపేదలకు వస్త్రదానం చేసి మానవత్వాన్ని చాటారు. గత 26 సంవత్సరాల నుండి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వస్త్రదానం చేస్తున్నట్లు ఈ సందర్భంగా జెడ్పీటీసీ గణేష్ రెడ్డి తెలిపారు. పరమశివుడి కృపతో గ్రామస్తులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నారని, నిరుపేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, ప్రకాష్ రావు, వెంకన్న, పోషెట్టి, గ్రామస్తులు సాంబశివు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అటు తలమడుగు మండలం జరీ గ్రామంలోని పురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడుతూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, కోశాధికారి మాధవ్, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, అబ్దుల్లా, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పురాతన జరీ శివాలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామము, మండలము, మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేవాలయం శివాలయం కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదం మనందరిపై ఉండాలి, ఉంటుంది కూడా. ఎందుకంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తారో దేవుడు వాళ్ళపైన తప్పకుండా ఆశీర్వాదం వస్తారు. ఎందుకంటే మనము ఆలోచించే విధానం మనం చేసే భక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటుకు జిల్లా ఎంపిక కావడం పట్ల ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో హాకీ కోర్టు పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పనులను ఆయన పరిశీలించారు. ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లా ఎంపిక కావడం అభినందనీయమని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఖేలో సెంటర్ ఉన్న చోట 8 కోట్ల వ్యయంతో ఆస్ట్రో టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో హాకీ కోర్టు పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం ఆయన పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోచ్ శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హాకీ కోర్టు పునర్నిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియాలో భాగంగా దేశంలో ఉన్న సెంటర్లలో ఆస్ట్రో టర్ఫ్ కోర్టు ఏర్పాటు చేయడానికి 8 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుందని, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పరిచితే గచ్చిబౌలి స్టేడియం మాదిరిగానే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరి ఆ రోజు మేము కలెక్టర్ గారిని కలిస్తే ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ హాకీ కోర్టు కావచ్చు, ఇంకేదైనా ఏదైతే తీసివేయడం జరుగుతుందో అవన్నింటినీ కూడా రెస్టోర్ చేస్తామని చెప్పి, ఈ హాకీ కోర్టుతో పాటు ఒక 2 చోట్ల కాంపౌండ్ కూడా పగలడం జరిగింది. అది కూడా మరి ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశంతో చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి మరి పాయల్ శంకర్ గారు కూడా ఆ రోజు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది, ఒకవేళ ఇది ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దీన్ని నేను రెస్టోర్ చేయిస్తా అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. నా ముందే కలెక్టర్ గారితో మాట్లాడడం. ఇప్పుడు నిన్న కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత కూడా
కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చినామని చెప్పి సార్ కూడా మరి నిన్న జైనత్లో చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మరి స్టేడియం ఏదైతే హాకీ ధ్యాన్చంద్ హాకీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క బిల్డింగ్స్ కానీ ఏదైతే కర్బ్ వాల్ పగిలిపోయినాయో అవన్నింటిని కూడా రిస్టోర్ చేయడంతో పాటు మరి కాంపౌండ్ కూడా కట్టిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా మరి ఎమ్మెల్యే గారికి మరి పోయిన కలెక్టర్ గారికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కలెక్టర్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకొని పలు ఆలయాల నుండి నిర్వహించిన శోభాయాత్రలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. పల్లకి ఊరేగింపు వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జిల్లాలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలోని హమాలివాడలో గల మార్కండేయ ఆలయం నుండి భక్తులు చేపట్టిన పల్లకి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు చేపట్టారు. భక్తులు భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు యువతులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టిన అనంతరం తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంది. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు అక్బర్తో పాటు పలువురు నేతలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. आसिफाबाद एसपी साहब वहाँ बुला के भाई जो मैनेजमेंट एक बड़े आईएएस ऑफिसर है, हम छोटे मोटे लोगों से अच्छा समझा के बाबू आप मैनेजमेंट के साथ अच्छा मिलके बात करो, आपका क्या डिमांड है करो, कोई नुकसान नहीं करना बोल के समझाना. लेकिन एक एसपी साहब बड़े हाई लेवल आदमी उन्होंने हमारे ओनर्स एसोसिएशन प्रेसिडेंट किशोर बाबू को गलत गाली गलौज करके उनको डरा है. अगर आप लोग हमारे को डरेंगे तो हम इंसाफ देने वाले, हम इंसाफ ऐसे किससे पूछेंगे. आप मेहरबानी करके आप लोग हमारे ऊपर मेहरबानी करके, हम लोग पढ़े लिखे तो है नहीं, आज हमें सो पूरा हर देश के अंदर घूमते ट्रांसपोर्टिंग करते. इसके लिए आप जल्द से जल्द इनको बुला के जो बातें गलतियां हुए आपस में बैठ के इनका ऐसो कमेंट करना नहीं है तो फिर हम ऐसो 2-3 दिन देखने के बाद नहीं तो हम भी ऐसो पूरा लोडिंग अनलोडिंग आदिलाबाद जिले से हमारी पूरी बॉडी हम पूरा तेलंगाना स्टेट पूरा बंद करेंगे बोल के, मैं भी तेलंगाना स्टेट वाइस प्रेसिडेंट हूँ, हम पूरे मिलके ऐसो इनको सपोर्ट कर रहे. किशोर बाबू कागज नगर यूनियन प्रेसिडेंट. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుండే శివాలయాలకు పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించిన భక్తజనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సాహంగా సాగిన కార్యక్రమాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్న మాజీ మంత్రి జోగురామన్న. మహాశివరాత్రి పర్వదినాన జిల్లాలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. కళ్యాణ మహోత్సవాలు, పూజాది క్రతువులతో సందడిగా మారిన ఆలయ ప్రాంగణాలు, భక్తజన సంద్రంగా మారిన పురాతన ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.